ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈజీగా 2 మెథడ్స్లో వాల్పేపర్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఫొటోస్ కానీ వాల్పేపర్స్ కానీ ఉంటే దాని మీద అప్లై చేయండి. నేనైతే డౌన్లోడ్ చేస్తున్నా. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏదైనా పర్లా, నేను వచ్చేటప్పటికి గూగుల్ క్రోమ్ యూస్ చేస్తున్నా. ఇక్కడ 4K వాల్పేపర్స్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్ ల్యాప్టాప్. నాది ల్యాప్టాప్ కాబట్టి ల్యాప్టాప్ అని పెట్టాను. ఇది ఒకవేళ పీసీ అయితే పీసీ పెట్టండి. ఇక్కడ నేను 4K అని ఎందుకు పెట్టాను అంటే 4K అంటే హై క్వాలిటీ. మన ల్యాప్టాప్ వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డి ఉంటది, లేదంటే హెచ్డి ఉంటది. మనం ఇలాగా హై క్వాలిటీ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకొని వాల్పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. సర్చ్ అంటున్నా. నెక్స్ట్ ఈ వెబ్సైట్స్ లోకి వెళ్లకుండా ఇక్కడ ఇమేజెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇవన్నీ మనకి ఫ్రీ వాల్పేపర్స్, కానీ మనకి పర్ఫెక్ట్గా 4K ఇమేజ్ సైజెస్లో అయితే రావు. సపోజ్ నాకు ఇక్కడ శివుడు పార్వతి ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, దీని సైజెస్ వచ్చేటప్పటికి ఇక్కడ కనబడతాయి. 1024x576 లీస్ట్ సైజు. ఇలా కాదు, నాకు పర్ఫెక్ట్గా 4K వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దీనికి ఫ్రీ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఈ స్మాల్ ఇమేజ్ని వాల్పేపర్ కింద సెట్ చేసుకుంటున్నా. ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఇమేజ్ యాజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకు ఇమేజ్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి. పేరు వచ్చేటప్పటికి శివ అని ఇచ్చి సేవ్ అంటున్నా. నాకు డెస్క్టాప్ మీద ఇమేజ్ సేవ్ అవుద్ది. ఇదంతా నేను విండోస్ 10 ఓఎస్లో చెప్తున్నాను. విండోస్ 11 ఓఎస్ కూడా సిమిలర్గా ఇలాగే ఉంటుంది. 2 మెథడ్స్లో చెప్తా అన్నా కదా. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే కింద మనకి పర్సనలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పర్సనలైజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాము అంటే పైన మనకి బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి పిక్చర్. మీరు ఏవైనా ఒక ఇమేజ్ని వాల్పేపర్ కింద పెట్టాలి అంటే ఖచ్చితంగా పిక్చర్లోకి రావాలి. మనం ఆల్రెడీ ఏమైనా ఇమేజెస్ వాల్పేపర్స్ కింద సెట్ చేసి ఉంటే ఆ ఇమేజ్ వాల్పేపర్ కింద సెట్ అయిపోద్ది. ఇలా కాదు, నాకు నచ్చిన వాల్పేపర్ నేను సెట్ చేసుకోవాలి అంటే కింద బ్రౌజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి డెస్క్టాప్ మీద మనం సేవ్ చేసుకున్న ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని చూస్ పిక్చర్. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ వాల్పేపర్ కింద సెట్ అయిపోయింది. దీని కింద మనకి చూజ్ ఏ ఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మళ్ళీ మనకి ఆప్షన్స్ ఉంటాయి. నాకు ఈ ఇమేజ్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది, బ్లర్రీగా కనబడుతుంది, కానీ నాకు ఈ వాల్పేపర్ కావాలి అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ టైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది పెట్టుకున్నారు అనుకోండి, మనకి వాల్పేపర్ ఇలా టైల్ కింద మారిపోయి ఇక్కడ మనకి ఇమేజ్కి తగ్గట్టుగా 4 వచ్చింది. ఒక్కొక్కసారి మనకి 8 కానీ 12 కానీ ఇలాగా ఆ ఇమేజ్ సైజుని బట్టి మారిపోద్ది. మనకి అలాగే ఇక్కడ ఫిట్ అని స్ట్రెచ్ ఏంటంటే మీ దగ్గర ఏమైనా తక్కువ సైజ్ ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ ని వాల్పేపర్ కింద పెట్టి స్ట్రెచ్ అన్నారు అంటే మనకి ఆ ఇమేజ్ సాగిపోయి వాల్పేపర్ కింద సెట్ అయిపోద్ది. అలాగే సెంటర్ అన్నాము అంటే సెంటర్కి వచ్చుద్ది. డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే సెంటర్. ఈ ఆప్షన్స్ అన్ని ఒకసారి అప్లై చేసి చూడండి. నేను నార్మల్ గా ఫిల్ పెట్టేస్తున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ లోనే ఇంకా 2 ఆప్షన్స్ ఉంటాయి. సాలిడ్ కలర్ అన్నారు అనుకోండి, ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి. ఇందులో ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ మనకి డెస్క్టాప్ వాల్పేపర్ కింద సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఉన్న కలర్స్ కాకుండా నాకు ఎడిషనల్ కలర్ కావాలి అంటే ఇక్కడ కస్టమ్ కలర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా కలర్స్ ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మనకి డెస్క్టాప్ ఆ కలర్ లో చేంజ్ అయిపోద్ది. ఇక థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి స్లైడ్ షో. ఈ ఆప్షన్ ఏంటంటే మీ దగ్గర ఒక 20 కానీ 30 కానీ ఇంకా ఎక్కువ కానీ వాల్పేపర్స్ ఉన్నాయనుకోండి, ఈ వాల్పేపర్స్ అన్ని నాకు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండాలి అంటే ఈ స్లైడ్ షోలోకి వచ్చి ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి అన్ని వాల్పేపర్స్ ఉన్న ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ వాల్పేపర్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. నాకు 1 మినిట్కి ఒక వాల్పేపర్ మారిపోవాలా, 10 మినిట్స్కి మారిపోవాలా, 30 మినిట్స్కి మారిపోవాలా, అలాగా 1 అవర్, 6 అవర్స్, 1 డే, నాకు ప్రతిరోజు ఒక కొత్త వాల్పేపర్తో నా పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఓపెన్ అవ్వాలి అంటే 1 డే పెట్టుకుంటారు. ఇలాగ మీరు ఎన్ని ఇమేజెస్ అప్లై చేశారో ఆ ఇమేజెస్ అన్ని ప్రతి డే చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా. సెకండ్ మెథడ్ చాలా ఈజీ మెథడ్. మీరు ఏమైనా ఒక వాల్పేపర్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, డౌన్లోడ్ చేసుకున్నా లేకపోతే మీ దగ్గర ఉన్న ఫోటోనైనా సింపుల్గా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయడం మనకి డెస్క్టాప్ వాల్పేపర్ కింద సెట్ అయిపోద్ది. ఇందులో మీరు ఏమైనా ఆప్షన్స్ మార్చాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి పర్సనలైజ్
సెట్టింగ్స్ చూజ్ ఏ ఫిట్ దగ్గరకు వచ్చి మీకు నచ్చినట్టుగా ఆప్షన్స్ మార్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.